ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు, ఆవేదనలు, ఇవన్నీ గెలుపునకు ఉండే మెట్లు. తనది కాని విషయంలోకి తలదూర్చేవాడు ఎప్పటికీ నీతిమంతుడు కాడు. నీ గొప్పతనం, విజయాల గురించి అందరూ చెప్పుకోవాలి, కానీ నీకు నువ్వుగా చెప్పుకుంటే అది అజ్ఞాన అహంకారమే అవుతుంది. డబ్బు లేనప్పుడు సంపాదించాలని, ఉన్నప్పుడు పోతుందేమోనని, డబ్బు ఉన్నా లేకున్నా ఆరాటం తప్పదు. అందమైనది ఎప్పుడూ ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడూ కష్టపెడుతుంది. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి నీతో అవసరం తీరాక నిజ స్వరూపాలు బయట పెడతారు. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనం ఇస్తాం కదా. అదే నిజం వినడానికి కఠినంగా ఉంటుంది, మనసుకి చూడడానికి బాగుండదు, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుక. అబద్ధంతో మొదలైంది ఏది ఎక్కువ రోజులు నిలవదు. అది స్నేహమైనా, జీవితమైనా. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది, రెండవది బంధాల్ని కాపాడుతుంది. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే నిప్పును పట్టుకుంటే కాలుతుంది, చల్లారిన తర్వాత పట్టుకుంటే మసి అంటుకుంటుంది. దుర్మార్గుడి పరిచయం కూడా అంతే. మిమ్మల్ని మీరు బలహీనమైన వ్యక్తిగా ఫీల్ అవుతున్నప్పుడు 5 నిమిషాలు కళ్ళు మూసుకొని అత్యంత శక్తిమంతులుగా ఊహించుకోండి. మీలో గొప్ప మార్పు వస్తుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాళ్ళు ఆనందంగా ఉంటారు, ఆనందంగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ, మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచీ పరుస్తామా? ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు ఏమీ ప్రయత్నించనివాడు. తనకు తెలియకుండా తప్పు చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడు మనిషి. ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించనిదే చాలా మంచివాడు అనే ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే ఆ క్షణం నుండే అతను నటించడం మొదలు పెడతాడు. అదే మంచివాడిగా. మనవాళ్ళు మనల్ని ఎప్పుడూ బాధ పెట్టరు, కానీ మనవాళ్ళు అని మనం పొరబడిన వాళ్లే మనల్ని బాధ పెడతారు. అన్నీ ఉన్నాయన్న అహంకారం వద్దు. ఎందుకంటే రాత్రంతా కష్టపడి విరిసిన పువ్వుకి కూడా తెలియదు తెల్లవారితే దాని పయనం దేవస్థానానికో లేక శ్మశానానికో. ఏనుగు తన దారిలో తాను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు. అలాగే మంచివాడు ఎవరెన్ని అన్నా పట్టించుకోడు. అది వాడి గొప్పతనమే తప్ప చేతగానితనం కాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. వచ్చిందని పొంగిపోకు. ఏదీ శాశ్వతం కాదు, తుదకు నీ పుట్టుకతో సహా. అందమనేది ముఖంలో మాత్రమే కాదు, కొన్ని సమయాల్లో మనసులోనూ, మరికొన్ని సమయాల్లో మాటల్లోనూ కనపడాలి. బలం ఉండి లాభం లేదు, తెలివి దానికి తోడు లేకపోతే
జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. బలంగా ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థి ఉంటే బాగుండు అనిపిస్తుంది. బలహీనంగా ఉన్నప్పుడు అసలు యుద్ధమే వద్దనిపిస్తుంది. బలం అంటే నీ ముందు 100 మంది ఉండడం, బలహీనత అంటే నీ వెనుక ఎవరూ లేకపోవడం. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకుంటావో లేదా నీ గెలుపుకు బాటగా పరుచుకుంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎదగాలి అంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలి అంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. ముక్కుసూటిగా మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కడూ ఉండడు. అదే ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. అబద్ధాలకున్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదు. నిజం ఎప్పుడూ కఠోరమే. అందంగా మాట్లాడడం ఒక కళ. అవసరం లేని చోట మాట్లాడకుండా ఉండడం ఇంకా గొప్ప కళ. ప్రతి చిన్న పనిలో కూడా శ్రద్ధ అలవడితే జీవితమే మధురంగా మారిపోతుంది. అలాగే మరొకరి వస్తువును ఆశించే లక్షణం తగ్గితే మనలోని స్వార్థం పోతుంది. పూల వాసన గాలి వీచే దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం 4 దిక్కులా వ్యాపిస్తుంది. నిజం ఎన్నటికీ దాగదు. సూర్యచంద్రులు ప్రకాశించకుండా ఉండలేరు. కోటీశ్వరులు కావడం అందరికీ సాధ్యం కాదు, కానీ నిజాయితీపరులు అవ్వడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. జెండా ఊగినా పర్వాలేదు, కర్ర ఊగితే కింద పడిపోతుంది. అలాగే మనసు ఊగినా మనిషి ఊగకూడదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనిషి నిశ్చలంగా ఉండాలి. మనుషులకు ఉండే ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం. మరిగే నీటిలో ప్రతిబింబం కనపడదు. ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం దొరకదు. కనుక ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం. 1 అడిగితే 1000 చెబుతారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే 1 చేస్తారు. మనిషి ప్రేమతో కాకుండా ద్వేషంతో ఉంటే అతను రోగితో సమానం. ఏది ఒప్పో ఏది తప్పో అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఒట్టి వంచన. ప్రకృతి, అద్దం రెండూ ఒకటే. అద్దం నువ్వెలా ఉంటే అలానే చూపిస్తుంది. ప్రకృతి నువ్వు దాన్నెంత కాపాడితే అది నిన్నంతే కాపాడుతుంది. కత్తిఘాటు వల్ల కలిగే గాయం కంటే నోటి మాట వల్ల కలిగే గాయం చాలా లోతుగా ఉంటుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరం అవుతారు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడపకుండా జీవితాన్ని దాటలేడు. మాట్లాడిన మాట, వదిలిన బాణం, గడిచిన కాలం, వదులుకున్న అవకాశం వెనక్కి రావు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మౌనానికి మహత్తర శక్తి ఉంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలు మౌనం నుంచే పుడతాయి. 10 మందికి మేలు చేసేవాడివే నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ 100 మంది ఉంటారు. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. సుత్తితో 1 దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. 1 ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేమీ లేదు.